ముందు వరుసలో గ్రామ పంచాయతీ కార్మికులు వస్తారు. మీ అందరి కొరకు నేను అనేక సందర్భాల్లో అటు కౌన్సిల్లో కానీ లేదా బయట కానీ మీరు ధర్నాలు పోరాటాలు చేసేటప్పుడు కానీ మీ నాయకుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో మీకు మద్దతుగా నేను ఉంటూ వస్తున్నాను. రావడానికి కారణం ఏంటంటే ఈ సమాజంలో ఎవరికైతే చేసిన పనికి తగిన జీతం రావట్లేదో, బాగా తక్కువ వస్తుందో వాళ్ళ గురించే నేను పాటుపడాలనేది నా యొక్క ఉద్దేశం. వాస్తవంగా నన్ను గెలిపించింది టీచర్లైనా ప్రొఫెసర్లైనా కూడా నేను ఎక్కడ మాట్లాడినా సగానికి ఎక్కువ కింది స్థాయిలో ఉన్న కార్మిక వర్గం గురించి మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ వేతనాలు రావాలి, వాళ్ళ జీవితాలే బాగుపడాలి. కాబట్టి తప్పనిసరిగా మీ నాయకులు చెప్పినట్టు మీ వేతనాల పెంపుదల కొరకు, తర్వాత మీ ఇతర సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. రెండవది, మీరు ఇచ్చిన మెమోరాండాన్ని నా లెటర్ ద్వారా ఒక కాపీ ముఖ్యమంత్రికి, ఒక కాపీ గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి కూడా పంపిస్తానని, జీతం పెంచేంత వరకు మీ వెంట ఉంటానని, పెరిగితే కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా సంఘటితంగా ఉండండి. సంఘటిత పోరాటాల ద్వారా మాత్రమే ఏమైనా సమస్యల పరిష్కారం అయితే జీతాలు పెరుగుతాయి తప్ప లేకుంటే వేరే మార్గం లేదు. ఎందుకంటే మనం చాలామందిని చూస్తుంటారు, మీరు ఓడెక్కి ఓడ మీద కూర్చున్నంతసేపు ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బూడి లాగా ప్రభుత్వాల తీర్థనలు ఉంటాయి. పోరాటం చేసినప్పుడే తప్పనిసరి పరిస్థితులు ఇస్తారు. మొన్న మీకు 8,500 ఇచ్చినప్పుడు కూడా పెద్ద పోరాటం జరుగుతూనే వచ్చింది. ఇంకా ఇది రాజకీయంగా మారితే గొప్ప ఫలితాలు వస్తాయి. అది రాజకీయంగా మారతలేదు. రాజకీయంగా మారటం అంటే మరి ఎందుకు నేను ఒక్కరిని మీ గురించి మీరు నన్నేం గెలిపించలేదు, నాకు ఓటే లేదు. అయినా నేను మీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా? మరి మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాలాగే ఎందుకు మీ గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు మీ గురించి పట్టించుకోలేకపోతున్నారు అంటే మీలో కొంతమందికైనా అర్థమైంది. నేను పేదల కొరకు ఉండేవాడిని, వామపక్షాల తరఫున ఉండేవాడిని. కాబట్టి ఎవరైతే సమాజంలో దోపిడీకి గురవుతుర్రో, తక్కువ జీతాలు పొందుతుర్రో, ఇబ్బందులు పడుతుర్రో వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో ఉంటే సమస్యలు కూడా ఎక్కువ పరిష్కారం అయితే అది కూడా మీ దృష్టిలో నిరంతరం ఉండాలి. ఉన్నప్పుడే సమస్యల పరిష్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా పరిష్కారం అయితే మీది పరిష్కారం చేయాల్సిందే. పరిష్కారం చేసేంత వరకు మీ వెంట ఉంటాను.